బ్యాంకాక్లో భారీ భూకంపం సంభవించింది. 2 సార్లు భూకంపం సంభవించినట్టు మయన్మార్ తెలిపింది. మొదట భూకంపం 7.7 తీవ్రతతో రాగా వెనువెంటనే మరో భూకంపం 7.2 తీవ్రతతో సంభవించింది. మయన్మార్లో భూకంపం కేంద్రం ఉన్నట్టు జర్మనీ సంస్థ తెలిపింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. మయన్మార్లో సంభవించిన భూకంప తీవ్రత మయన్మార్తో పాటు తూర్పు ఆసియా దేశమైన థాయిలాండ్లో ఎక్కువగా కనిపించింది. భూకంప దాటికి ఆ దేశం చిగురాకులా వణికిపోయింది. భూకంప దాటికి పలు చోట్ల భవనాలు కుప్పకూలాయి. ఇంట్లో ఉన్న వస్తువులు భూకంపకు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో అక్కడి ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. భూకంపంతో భారీ ఆస్తి నష్టం నెలకొంది. భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరిగే ఛాన్స్ ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకస్వామి అందిస్తారు. యాకస్వామి, దేశంలో సంబంధించినటువంటి భూకంపం తూర్పాసియా దేశాలని వణికించింది. ఒకవైపు మయన్మార్ లో ఉన్నటువంటి ఆ భూకంప కేంద్రంగా 7.7 రిక్టర్ స్కేల్ పై 7.7 మాగ్నిట్యూడ్ గా నమోదైనటువంటి భూకంపం 2 సార్లు సంభవించింది. రెండోసారి 7.7 గా నమోదైంది. ఈ భూకంపం దాటికి పక్కన ఉన్నటువంటి థాయిలాండ్ దేశ రాజధాని బ్యాంకాక్ కూడా వణికిపోయాయి. ఒకవైపు తూర్పాసియా దేశాల్లో చాలా చోట్ల ఈ భూకంప ప్రభావం ఏర్పడింది. దీంతో 7.7 ఆ మాగ్నిట్యూడ్ గా వచ్చినట్టుగా కూడా ఒకవైపు జర్మనీ పరిశోధన సంస్థలు తెలియజేస్తూ ఉన్నాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులోనే టెక్నోప్లేట్ 7 లో సంభవించినటువంటి మార్పుల కారణంగా ఈ భూకంపం వచ్చినట్టుగా కూడా ఒకవైపు శాస్త్రవేత్తలు ఒకవైపు అంచనా వేస్తూ ఉన్నారు. ఈ భూకంప దాటికి పెద్ద ఎత్తున కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగినట్టుగా అంచనా వేస్తారు. మనం చూస్తున్నాము చాలా విజువల్స్ లో కూడా అనేక చోట్ల భారీ నిర్మాణం ఉన్నటువంటి భవంతులు కుప్పకూలిపోయాయి. జనం ప్రాణభయంతో పరుగులు పెడుతున్నారు. అనేక చోట్ల మొత్తం విద్యుత్ స్తంభాలు కావచ్చు, ఇళ్లలో ఉన్న వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రజలంతా కూడా ప్రాణభయంతో రోడ్లపైకి వచ్చి నిలబడ్డారు. ఆ భూకంప కేంద్రానికి మయన్మార్ లో ఉన్నటువంటి ఐరావతి నదిపై ఉన్నటువంటి ఆవా బ్రిడ్జ్ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అనేక చోట్ల పెద్ద ఎత్తున కూడా ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా ఇప్పటికే అధికారులు అక్కడ స్థానిక ఆయా దేశాల అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తరలి వచ్చేటువంటి జాతీయ అంతర్జాతీయ ఎప్పుడు పర్యాటకులతో కలకలాడేటువంటి బ్యాంకాక్ నగరం ఒక్కసారిగా వణికిపోయింది. భారీ భూకంపం దాటికి జనమంతా భయంతో పరుగులు తీసి రోడ్లపైకి వచ్చి నిలబడ్డారు. మరోసారి భూకంపం వస్తే ప్రాణభయ నష్టం మరింత జరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తారు. 2 సార్లు సంభవించినటువంటి భూకంపం మొదటిసారి ఒకసారి 7.7 రిక్టర్ స్కేల్ పై 7.7 మాగ్నిట్యూడ్, రెండోసారి 7.2 మాగ్నిట్యూడ్ గా వచ్చినట్టు తెలుస్తుంది. భూకంపం ప్రధానంగా ఎక్కువగా జపాన్ పరిసర ప్రాంతాల్లో వచ్చినటువంటి ఈస్ట్ ఆసియా దేశాల్లో జపాన్ ఆయా పరిసర ప్రాంతాల్లో వచ్చినటువంటి భూకంపం మయన్మార్ కేంద్రంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులోనే సంభవించినట్టుగా తెలుస్తుంది. దీంతో నష్టం ఎక్కువగా ఉంటుంది. దాదాపు 7.7 అంటే దాదాపు ఆయా ప్రాంతాల్లో 40 కిలోమీటర్లతో పాటు ఎక్కువ ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించే అవకాశం పడుతుంది. మనం విజువల్స్ చూస్తే కనుక ఖచ్చితంగా అనేక చోట్ల భారీ భవంతులు ఒక్కసారిగా కుప్పకూలడంతో కూడా ప్రజలంతా కూడా ప్రాణభయంతో పరుగులు పెడుతున్నటువంటి విజువల్స్ కనబడుతున్నాయి. దానికి తోడు అనేక చోట్ల బ్రిడ్జ్లు కావచ్చు, హైవేస్ కావచ్చు, అన్ని కూడా కుప్పకూలిపోయాయి. మరికొన్ని చోట్ల ఇళ్లలో ఉన్న వస్తువులు చెల్లాచెదురు పడిపోవడంతో కూడా భారీ భవనాలు కూడా ఒక్కసారిగా ఊగిపోవడంతో కూడా ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా రోడ్లపైకి వచ్చి రోడ్లపై నిలబడ్డారు. ప్రధానంగా బ్యాంకాక్ నగరం టూరిస్టులతో
తుఫానులతో ఎప్పుడు కలకలాడుతుంటుంది. అలాంటి బ్యాంకాక్ నగరం పైన ఈ భూకంపం ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో చాలా చోట్ల కూడా టూరిస్టులు ప్రయాణికులంతా కూడా రోడ్లపైకి వచ్చి నిలబడ్డారు. ఆయా చోట్ల కూడా చాలా చోట్ల కూడా ఆస్తి నష్టం జరిగిన వారిని కూడా రిస్క్ చేయడం కోసం రిస్క్ ఆపరేషన్ సిబ్బంది కూడా అనేక చోట్ల కూడా శిథిలాల్లో చిక్కిపోయిన వారిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో ప్రధానంగా ఈ భూకంపం సంబంధించినటువంటి తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు గుర్తిస్తున్నారు. మయన్మార్ లో ఉన్నటువంటి సింగాక్ ఏరియాలో ఈ భూకంప కేంద్రంగా ఇప్పటికే గుర్తించారు. ఇందులో దాదాపుగా ఆ భూమికి 10 కిలోమీటర్ల లోతులోనే ఆ రిక్టర్ స్కేల్ 7.7 గా తొలిత ఒకసారి నమోదైంది. ఆ తర్వాత 7.2 రెండోసారిగా 2 సార్లు సంభవించిన భూకంపంతో పెద్ద ఎత్తున కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే చాలా చోట్ల కూడా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిలబడ్డారు. మొత్తానికైతే ఈ బ్యాంకాక్, మయన్మార్ 2 దేశాల్లో కూడా ఈ భూకంప తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఇప్పటికే రిస్క్ ఆపరేషన్స్ కూడా కొనసాగుతున్నాయి. మనం విజువల్స్ లో చూస్తున్నాం. చాలా చోట్ల కూడా శిథిలాల కింద చిక్కిపోయినటువంటి వారిని ఆయా దేశాల్లో ఉన్నటువంటి డిజాస్టర్ సిబ్బంది అంతా కూడా బయటికి వారిని తీసుకొచ్చి రక్షించే పనులైతే నిమగ్నమై ఉన్నారు. Yes, right, Swami. Thank you. బ్యాంకాక్ లో భారీ భూకంపం సంభవించింది. 2 సార్లు భూకంపం సంభవించినట్టు మయన్మార్ తెలిపింది. మొదట భూకంపం 7.7 తీవ్రతతో రాగా వెనువెంటనే మరో భూకంపం 7.2 తీవ్రతతో సంభవించింది. మయన్మార్ లో భూకంప కేంద్రం ఉన్నట్టు జర్మనీ సంస్థ తెలిపింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. మయన్మార్ లో సంభవించిన భూకంప తీవ్రత మయన్మార్ తో పాటు తూర్పు ఆసియా దేశమైన థాయిలాండ్ లో ఎక్కువగా కనిపించింది. భూకంప ధాటికి ఆ దేశం చిగురాకుటులుగా వణికిపోయింది. భూకంప ధాటికి పలు చోట్ల భవనాలు కూలిపోయాయి. ఇంట్లో ఉన్న వస్తువులు భూకంప కుదుపుగా చెల్లాచెదురుగా పడిపోయాయి. ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో అక్కడి ప్రజలు భయంతో బయటకి పరుగులు తీశారు. భూకంపంతో భారీ ఆస్తి నష్టం నెలకొంది. దీనిపై మరిన్ని అప్డేట్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, సంభవించినటువంటి భూకంపంతో కూడా ఇటు మయన్మార్ దేశంతో పాటు పక్కన ఉన్నటువంటి థాయిలాండ్ దేశం పైన కూడా బాగా ఇంపాక్ట్ కనబడుతుంది. భూకంప కేంద్రం మయన్మార్ దేశంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇది భూమికి 10 కిలోమీటర్ల లోతులోనే ఉన్నట్టుగా కూడా అధికారులు దీనికి సంబంధించినటువంటి ఆ సైంటిస్టులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. భూమికి 10 కిలోమీటర్ల లోతు రావడంతో కూడా దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, సంభవించే నష్టం ఎక్కువ ఉంటుంది. 2 సార్లు వచ్చినటువంటి భూకంపంతో తొలితో వచ్చినటువంటి భూకంపం 7.7 రిక్టర్ స్కేల్ పై 7.7 మాగ్నిట్యూడ్ గా గుర్తించారు. రెండోసారి వచ్చినటువంటి భూకంపం 7.2 రిక్టర్ స్కేల్ పై 7.2 మాగ్నిట్యూడ్ గుర్తించారు. దీంతో మయన్మార్ కేంద్రంలో టెక్నోపాడ్ 7 లో వచ్చినటువంటి కదలికల కారణంగా ఈ భూకంపం వచ్చినట్టుగా ఒక శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మయన్మార్ లో వచ్చిన భూకంపం పక్కన ఉన్నటువంటి థాయిలాండ్ దేశం పైన కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపింది. థాయిలాండ్ దేశంలో ఉన్నటువంటి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ తో పాటు వివిధ నగరాల్లో కూడా దీని ఇంపాక్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అనేక చోట్ల కూడా నిర్మాణంలో ఉన్నటువంటి భారీ భవంతులు ఒక్కసారిగా కుప్పగూలిపోయాయి. ఒకవైపు ఆ మయన్మార్ లో ఉన్నటువంటి ఐవా నదిపై ఉన్నటువంటి భారీ వంతెన మొత్తం భూకంపం దాటికి కుప్పకూలిపోయింది. భూకంపం సంబంధించి 7.7 మాగ్నిట్యూడ్ రావడంతో కూడా దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. భూకంపంలో ప్రధానంగా ఒక్కొక్క రిక్టర్ స్కేల్ పై ఒక్కో మాగ్నిట్యూడ్ పెరిగినా కొద్దీ దానికి సంబంధించిన ఇంపాక్ట్ రెట్టింపు అవుతూ పోతుంది. దీని కారణంగా చాలా నష్టం సంభవించే అవకాశం కనబడుతుంది. భూమిలో ఉన్నటువంటి వైపు పైపులు కావచ్చు, మిగతా సంబంధించిన అనేక రకాల సొరంగాలు కావచ్చు, వీటి పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశం ఉంది. మనం చూస్తున్న విజువల్స్ లో అనేక చోట్ల కూడా భారీ భవంతులు నెలకూలాయి. దానికి సంబంధించి ఆయా పనుల్లో నిమగ్నం ఉన్నటువంటి సిబ్బంది, కార్మికులంతా కూడా ప్రాణభయంతో రోడ్ల మీద పరిగెడుతున్నటువంటి విజువల్స్ స్పష్టంగా కనబడుతున్నాయి. ఇటు ఆ బ్యాంకాక్ లో కూడా ప్రతిరోజు లక్షలాది మంది అంతర్జాతీయ టూరిస్టులతో కలకల్లాడే బ్యాంకాక్ నగరం ఒక్కసారిగా భూకంపం దాటికి చిగుటాకులా వణికిపోయింది. దీంతో ఆ టూరిస్టులతో పాటు జనమంతా కూడా ఉన్నటువంటి స్థానిక ఆయా నగరవాసులంతా కూడా రోడ్లపైకి వచ్చి వెయిట్ చేస్తున్నారు, రోడ్లపైనే కూర్చున్నారు. మరోసారి భూకంపం వస్తే పెద్ద ఎత్తున కూడా భవంతులు కూలిపోయి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉండడంతో కూడా ముందస్తుగానే అధికారులు అలర్ట్ చేశారు. ఆయా దేశంలో ఉన్నటువంటి డిజాస్టర్ సిబ్బంది అంతా కూడా దేశవాసులందరూ కూడా ఇళ్లలోంచి బయటకు వచ్చి ఒకవైపు ఉండాలని చెప్పి సూచనతో కూడా చాలా మంది రోడ్లపైన వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ భూకంపం దాటికి ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులంతా కూడా ఒక చెల్లాచెదరై పడిపోయినటువంటి విజువల్స్ కనబడుతున్నాయి. చాలా చోట్ల ఆ పెద్ద పెద్ద హైరాజ్ బిల్డింగ్ల మీద ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నటువంటి వాటర్ మొత్తం బయటికి వెదజల్లుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆ భూకంపం దాటికి ఇప్పటికీ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగినట్టుగా కూడా ఒక అంచనాకైతే వస్తున్నారు. జర్మనీ శాస్త్రవేత్తలు దీన్ని తొలుత 7.7 రిక్టర్స్ పై 7.7 వచ్చినట్టుగా కూడా ఒక అంచనా వేశారు. ఆ తర్వాత రెండోసారి వచ్చినటువంటి భూకంపం 7.2 గా గుర్తించారు.
ప్రధానంగా మయన్మార్ లో సంభవించిన కేంద్రంగా సంభవించిన భూకంపం పక్కన ఉన్నటువంటి థాయిలాండ్ దేశం పైన దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. అనేక చోట్ల కూడా పెద్ద ఎత్తున కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. శిథిలాల్లో చిక్కిపోయిన వారందరూ కూడా బయటకు తీయడం కోసం సిబ్బంది అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ మయన్మార్ లో కేంద్రంగా సంభవించిన భూకంపం కారణంగా వివిధ పట్టణాల్లో పెద్ద ఎత్తున కూడా ఆస్తి నష్టం ప్రాణనష్టం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా మార్షల్ లా ఉండేటువంటి సైనిక పాలనలో ఉన్నటువంటి మయన్మార్ దేశం సంబంధించి ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. థాయిలాండ్ లో కూడా పెద్ద ఎత్తున కూడా అనేక చోట్ల కూలిపోయిన భవంతులు చిక్కిపోయిన వారిని బయటకు తీయడం కోసం ఆయా రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది అంతా కూడా పనిచేస్తున్నారు. ఇప్పటికైతే భారీ ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మయన్మార్ తో పాటు పక్కన థాయిలాండ్ లో వివిధ పట్టణాల్లో కూడా దీని ఇంపాక్ట్ గా ఉన్నది. ప్రధానంగా ఎక్కువ భూకంపాలు మనం గమనిస్తూ ఉంటున్నాం. జపాన్ తో పాటు మిగతా ఆ తూర్పాసియా దేశాల్లో ఫిలిప్పైన్స్ లాంటి దేశాల్లో ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంటాయి. ఒకవైపు పసిఫిక్ సముద్రం అంతర్భంగా ఉండేటువంటి రింగ్ ఆఫ్ ఫైర్ లో పెద్ద ఎత్తున కూడా అప్పుడప్పుడు భూకంపాలు పెద్ద ఎత్తున వస్తూ ఉంటే దాని ఇంపాక్ట్ ఆయా దేశాలపైన పడుతూ ఉంటుంది. కానీ ఈసారి మన భారత్ కు పక్కనే ఉన్నటువంటి వరకు బంగాళాఖాతానికి పక్కనే ఆనుకుని ఉన్నటువంటి మయన్మార్ దేశంలో ఈ సంబంధించి భూకంపం పెద్ద ఎత్తున కూడా సంభవించింది. ఒకవైపు టెక్టోనిక్ ప్లేట్ 7 లో వచ్చిన కదలికల కారణంగా ఈ భూకంపం ఏర్పడ్డట్టుగా కూడా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి రిక్టర్ స్కేల్ పై 7.7 మాగ్నిట్యూడ్ గా వచ్చినట్టుగా గుర్తిస్తున్నారు. 2 సార్లు ఈ భూకంపం సంభవించింది. రెండోసారి కూడా 7.2 గా వచ్చింది. దాదాపుగా 5-6 వస్తుంది. పెద్ద ఎత్తున కూడా జనం పరుగులు తీసి రోడ్ల మీద పరిగెడుతూ ఉంటుంటారు. అలాంటిది ఇప్పుడు 7.7 రావడంతో కూడా దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. భారీగా ఆస్తి నష్టం సంభవించే అవకాశం కనబడుతుంది. మనం ఆ విజువల్స్ కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. అనేక చోట్ల నిర్మాణంలో ఉన్నటువంటి భవంతులు ఒక్కసారిగా పేకమెడల్లా కుప్పకూలిపోయాయి. మనం చూస్తాం న్యూయార్క్ లో WTC టవర్స్ ఏ విధంగా అయితే కుప్పకూలిపోయాయో అప్పుడు తీవ్రవాద దాడితో అలాంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. చాలా మంది అందులో పనిలో నిమగ్నమైనటువంటి కార్మికులంతా కూడా బయటికి పరిగెడుతున్నారు. అనేక చోట్ల భారీ భవనాలు ఒక్కసారిగా కుదుపులకు లోనైపోయాయి. వాటి ఉన్నటువంటి మొత్తం ఆయా నిర్మాణం ఉన్న భవంతులు కూలిపోవడంతో పాటు జనమంతా కూడా భయాందోళనకు ప్రాణభయంతో బయటికి పరుగులు తీశారు. ఈ 2 దేశాల్లో కూడా ఇటు మయన్మార్ ఇటు థాయిలాండ్ లో పెద్ద ఎత్తున కూడా దీని ప్రభావం కనబడింది. ప్రధానంగా బ్యాంకాక్ నగరం పైన దీని ఇంపాక్ట్ ఎక్కువ కనబడింది. అంతర్జాతీయంగా కూడా ఎప్పుడు ఆ టూరిస్టులను ఆకర్షించే బ్యాంకాక్ నగరంలో ఈ రోజు ఈ భూకంప దాటికి చాలా చోట్ల కూడా ఒక్కసారిగా పరిస్థితి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే అక్కడ నెలకొని ఉన్నది. దీంతో శిథిలాల్లో చిక్కిపోయిన వారందరినీ కూడా రక్షించడం కోసం రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది అంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు బ్యాంకాక్ తో పాటు మయన్మార్ లో అనేక చోట్ల భవంతులు కూలిపోయాయి. అనేక ఐరావతి నదిపై ఉన్నటువంటి భారీ ఒకవైపు వంతెన ఒక్కసారిగా అది ఒడిపెట్టినట్టుగా కుప్పకూలిపోవడం గమనిస్తూ ఉంటే భూకంపం తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం ఒక అర్థం చేసుకోవచ్చు. భూకంపం ఒక్కొక్క రిక్టర్ స్కేల్ పైన ఒక్కొక్క పాయింట్ కు దాని ఇంపాక్ట్ రెట్టింపు అవుతూ పోతుంది. దీంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఎక్కువగా సంభవించే అవకాశం కనబడుతుంది. గతంలో మనం చూసాం అనేక చోట్ల కూడా ఈ భూకంపాల దాటికి పెద్ద ఎత్తున కూడా ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించే పరిస్థితి కనబడుతుంది. మన దేశంలో కూడా హిమాలయ ప్రాంతాల్లో కావచ్చు, ఇటు మరోవైపు ఇటు ఆ పసిఫిక్ ప్రాంతాల్లో కావచ్చు ఎక్కువగా ఈ భూకంపాల దాడి ప్రభావం కనబడుతూ ఉంటుంది. దాంతో ఆ సునామీ లాంటివి వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ మయన్మార్ దేశంలో ఒకవైపు సైనిక పాలన ఉండే మయన్మార్ దేశంలో ఈ ఒక్కసారిగా ఈ భూకంపం ఆ భూమికి 10 కిలోమీటర్ల లోతులోనే రావడంతో కూడా దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. భూమికి ఎంత లోతు ఎక్కువగా భూకంపం వస్తే కొంత తీవ్రత తగ్గే అవకాశం కనబడుతుంది. భూమికి పైకి వచ్చిన కొద్దీ భూకంప తీవ్రత కనుక దాని మీద ఇంపాక్ట్ దానివల్ల జరిగేటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది. భూమికి ఇది కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రం ఉన్నట్టుగా కూడా ఇప్పుడు శాస్త్రవేత్తలకు అంచనాగా వస్తున్నారు. జర్మన్ లో ఉన్నటువంటి ఒకవైపు ఈ భూ రీసెర్చ్ పరిశోధన కేంద్రం వారు కూడా దీనికి సంబంధించి తొలుత వచ్చినటువంటి భూకంపం 7.7 రిక్టర్ స్కేల్ బై 7.7 మాగ్నిట్యూడ్ గా వచ్చినట్టు గుర్తించారు. రెండోసారి వచ్చింది 7.2 గా గుర్తించి ఉన్నారు. దీంతో ఎక్కువగా ఆస్తి నష్ట ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఒకవైపు రిస్క్ ఆపరేషన్స్ 2 దేశాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం అయితే రావాల్సి ఉంది. మొత్తానికైతే మయన్మార్ ఇటు థాయిలాండ్ దేశాల్లో పెద్ద ఎత్తున కూడా భూకంపం ఇంపాక్ట్ అయితే ఉన్నది. శివాని కదా ఎంతవరకు జరిగి ఉంటది స్వామి గారు? ఆస్తి నష్టం జరిగింది అన్నారు కదా స్వామి, ఎంతవరకు జరిగి ఉంటది? అలాగే సహాయక చర్యలు కూడా అక్కడ ఎలా ఉన్నాయి? ఇప్పటికే ఈ 2 దేశాలకు సంబంధించి అనేక చోట్ల కూడా వివిధ నగరాల్లో జరిగినటువంటి విజువల్స్ అయితే ఒకటొకటికి బయటకు వస్తున్నాయి. వివిధ మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున కూడా జరిగినటువంటి నష్టం జనం ఎంతవరకు ఇంపాక్ట్ అయ్యారో అదంతా కూడా బయటికి తెలుస్తుంది. అనేక చోట్ల కూడా భవంతులు కూలిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. జనమంతా కూడా ప్రాణభయంతో పరిగెడుతూ ఉన్నారు. చాలా చోట్ల కూడా హైరైజ్ బిల్డింగ్స్ అన్ని కూడా ఒకవైపు ఊగిపోయినటువంటి విజువల్స్ కనబడుతున్నాయి. అనేక చోట్ల CCTV కెమెరాలో నిమగ్నమైనటువంటి విజువల్స్ అంతా బయటకు వస్తూ ఉన్నాయి. ఇటు థాయిలాండ్ కావచ్చు, ఇటు మయన్మార్ కావచ్చు, ఆయా దేశాల ప్రధాన నగరాల్లో దీని ప్రభావం అయితే కనబడుతూ ఉంది. భూకంప కేంద్రం భూమికి తక్కువ లోతులోనే ఉండడంతో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్టుగా కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఇటు పక్కనే ఉన్నటువంటి మనకు భారత్ కావచ్చు, ఇటు బంగ్లాదేశ్, ఇటు మయన్మార్, అటు పక్కన ఉన్నటువంటి థాయిలాండ్ దేశాలకు సంబంధించి దీని ఇంపాక్ట్ అయితే 2 దేశాలపైన ఎక్కువగా ఉంది. మిగతా దేశాలపైన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికైతే భారీగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించినట్టుగా కూడా అయితే మనకు ఇప్పటికే కొంత ప్రాథమిక అంచనాతోనైతే ఆయా దేశాల నుంచి వివరాలు అయితే అందుతున్నాయి. శివాని
రైట్, థ్యాంక్ యూ. బ్యాంకాక్ లో భారీ భూకంపం స్తంభించింది. 2 సార్లు భూకంపం స్తంభించినట్టు మయన్మార్ తెలిపింది. దీని గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మీరు అక్కడే ఉన్నారు కదా బ్యాంకాక్ లో, సో అక్కడ అప్డేట్స్ ఎలా ఉన్నాయి, ఎలా జరిగింది ఏంటి? బ్యాంకాక్ లో ఒక్కసారిగా ఉన్నట్టుండి 2 సార్లు ఈ యొక్క భూమి కంపించింది. పెద్ద ఎత్తున ఇది పూర్తి స్థాయిలో కంపించడం ద్వారా భయభ్రాంతులకు గురయ్యాము. ఆ తర్వాత ఉన్నటువంటి మాతో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా పరుగులు తీసాము. ఎక్కడ చెట్లు అలాగే బిల్డింగ్లు లేనటువంటి ప్రదేశానికి కూడా మేమందరం వెళ్ళడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఈ యొక్క భూకంపం రావడంతో భూమి కంపించింది. ఈ కంపించిన దాటికి కూడా భయభ్రాంతులమై పరుగులు తీసిన పరిస్థితి ఉండింది అక్కడ. ఆ తర్వాత అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రాణహాని కూడా ఒక్కసారి ఆకాశాన్ని అంటేటటువంటి భవనాలన్నీ కూడా నేలమట్టమైనటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపించింది. ఆ తర్వాత చెట్లు కూడా విరిగిపడ్డటువంటి పరిస్థితి ఉండింది. దాంతో పాటుగానే ప్రస్తుతం 2 సార్లు ఈ యొక్క భూమి కంపించినటువంటి సిచ్యువేషన్ ఉండింది. ఆ తర్వాత వెనువెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా భయభ్రాంతులతో పరుగులు తీసాము. దాంతో పాటుగానే మాకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారి యోగక్షేమాలు కూడా ఆ తర్వాత మేము తేరుకున్న అనంతరం, భయం నుంచి తేరుకున్న అనంతరం వారికి ఫోన్లు చేసి వారి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. అయితే భూమి కంపించిన చోట పెద్ద ఎత్తున ఈ యొక్క బిల్డింగ్లు కూలిపోవడం, దాంతో పాటుగానే పలు చోట్ల పూర్తి స్థాయిలో చెట్లు ఇవన్నీ కూలిపోవడం, పూర్తి స్థాయిలో ఫర్నిచర్ డ్యామేజ్ కావడం ఇటువంటి జరిగాయి. అయితే ఆ బిల్డింగ్లలో ఉన్నటువంటి జనానికి కూడా భారీగా ఈ యొక్క యాక్సిడెంట్లు అయ్యేటటువంటి కావచ్చు. అయితే ప్రస్తుతానికైతే అన్ని రకాల సహాయక చర్యలు అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతో పాటుగానే అక్కడికి చేరుకున్నటువంటి ఎమర్జెన్సీ హెల్త్ కేర్ యూనిట్లు కావచ్చు, దాంతో పాటుగానే వివిధ సహాయక చర్యలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అక్కడ గాయపడిన వారందరినీ కూడా వెనువెంటనే సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ అలాగే హెల్త్ కేర్ శిబిరాలకు కూడా తరలిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారి ఈ యొక్క భూకంపం రావడం వల్ల అందరం భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి పరుగులు తీసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఈ యొక్క భూకంపం గతంలో ఎప్పుడు కూడా మేము ఇంతలా చూసిన దాఖలాలు లేవు. పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి వారిని కూడా, అంటే గతంలో ఏళ్ల తరబడి అక్కడే ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇంత పెద్ద భూకంపం గతంలో వచ్చిన సమాచారం కూడా లేదు. దాంతో పాటుగానే సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా భూమి కంపించింది. ఇంత పెద్ద ఎత్తున భూమి కంపించడం పట్ల ఇళ్లలో నిద్రిస్తున్న వారితో పాటుగానే ఉన్నటువంటి అప్పటి వరకు సహజంగా ఉన్న దాన్ని కూడా పూర్తి స్థాయిలో బిల్డింగ్లు ఒక్కసారిగా కుప్పకూలడం, అలాగే ఆ తర్వాత నియర్ బై ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కంపించిపోవడం, అన్ని ఇళ్లలో ఉన్నటువంటి సామాగ్రి కింద పడడం, ఇలాంటివన్నీ జరిగిపోయాయి. అయితే ఇళ్ల నుంచి ఒక్కసారి భూకంపం అని పేర్కొనే లోపే ఇళ్ల నుంచి పరుగులు తీసాం. ఉన్న ఫలంగా ఇంటిల్లిపాది కూడా ఈ యొక్క పరుగులు తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటుగానే మేము బయట ఉండడం వల్ల కొంత సేఫెస్ట్ ప్లేస్ లకు రీచ్ అయ్యేటటువంటి రైట్.